సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం విఠలాపురం గ్రామంలో సురభి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 250 మందికి ఆసుపత్రి సిబ్బంది పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆసుపత్రి పిఆర్ఓ పరశురాములు మాట్లాడుతూ కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తాజా ఆకుకూరలు, విటమిన్ ఏ, పాలు ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. ఇలాంటి ఉచిత శిబిరాలతో పాటు సురభి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నవీన్, చంద్రారెడ్డి, గ్రామ సెక్రటరీ రాకేష్, గ్రామ పెద్దలు సత్యనారాయణ రెడ్డి, ఆసుపత్రి మార్కెటింగ్ ఇన్ఛార్జ్ రాజు పాల్గొన్నారు. సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ సురభి మెడికల్ కళాశాల వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చేసినాము. దాదాపు ఇందులో 200 మంది వరకు చెకప్ చేసుకోవడానికి వచ్చిన వారందరికీ ఉచితంగా మందులు కానీ, కంటి డ్రాప్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన దగ్గు సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము అన్ని రకాల వైద్య సేవలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాము. అక్కడ 10 రూపాయల నామమాత్రం ఫీజుతోటి కంటి డాక్టర్ కానీ, పంటి డాక్టర్ కానీ, చెవి ముక్కు గొంతు డాక్టర్, థైరాయిడ్, అదే దగ్గు, జ్వరం, బీపీ, షుగర్ సంబంధించిన డాక్టర్లు కూడా ఏర్పాటు చేసి తక్కువ ఖర్చులతో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాము. అదేవిధంగా ఉచిత డెలివరీలు కూడా అందిస్తున్నాము. గర్భసంచి ఆపరేషన్లు కానీ, మరియు థైరాయిడ్ ఆపరేషన్లు కానీ, కంటిగడ్డల ఆపరేషన్లు కానీ, అపెండిక్స్ ఆపరేషన్లు కానీ చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా విఠలాపురం గ్రామ పెద్దల కోరిక మేరకు మా ఊర్లో కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి వారికి ఇక్కడనే దాదాపు 20 లక్షల మిషన్ కానీ మరియు మందులు కానీ తీసుకొచ్చి ఇక్కడనే ఉచిత కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి హాస్పిటల్కు రిఫర్ చేసి వాళ్ళకు ఉచితంగా కూడా మేము కంటి ఆపరేషన్ చేయడానికి ఇక్కడికి మా వైద్య బృందంతో ఇచ్చేసినాము. కాబట్టి మా యొక్క సేవలను వినియోగించుకోవాలని ఈ విఠలాపూర్ గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.